సంవత్సరానికి 3 పైర్లు తీసినాం. 3 పైర్ల దిగుబడి ఏం రాలే, బాగానే వచ్చింది. ఆ 3 పంటల తర్వాత ఇప్పుడు 4వ పంట కింద వేరుశెనగ వేసినా కూడా దిగుబడి తగ్గలేదు, మళ్ళీ తగ్గలేదు. అందుకని 8 ఎకరాలకు వాడాలని ఉన్నాం. ముందుకు మళ్ళీ 8 ఎకరాలకు వాడాలని 16, 17 అయినాయి. 16, 17 క్వింటాలు వచ్చినాయి ఎకరంలోనే. ఇప్పుడు 1 క్వింటాల్ 2 క్వింటాలు జాతి ఉంటాయి. ఒక 2 క్వింటాలు అధికంగా వచ్చినట్టు. మళ్ళీ ఎన్ని క్వింటాలు తగ్గాలి కదా? అవును, 3 సార్లు వేసినాం కదా ఇయర్కు, తగ్గాలి కాబట్టి పంట మార్పిడి చేయలేదు. ఒకే సంవత్సరంలోనే 3 దఫాలుగా వేరుశెనగనే సాగు చేయడం వల్ల పంట దిగుబడి తగ్గాలి కదా అంటున్నారు. తగ్గాలి. అవును, అట్లా పెరిగింది ఆ ఎకరా వరకు. ఆ ఎకరం వరకు పెరిగింది. ఎదుగుదల బాగుండేది, అంత నలుపు ఉండేది, దిగుబడి బాగా వచ్చింది. అందరికి నమస్కారం. రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం తిప్పిరెడ్డిపల్లి గ్రామం, చాపాడు మండలము, వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నాము. మనతో పాటు రైతు జగన్నాథ్ రెడ్డి గారు ఉన్నారు. జగన్నాథ్ రెడ్డి గారు వచ్చేసి ట్యాగులు వేరుశెనగ వచ్చేసి 8 ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు. అందులో భాగంగా కేవలం 1 ఎకరా పొలంలో మాత్రమే మన అవని శుద్ధి వాడించడం జరిగింది. అవని శుద్ధి వాడిన తర్వాత ఆ ఎకర పొలంలో ఏమైనా దిగుబడి తేడా చూశారా అనే విషయాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. మీకు అవని శుద్ధి ఎలా పరిచయం అయింది? ముందుగా యూట్యూబ్ లో చూసి, నేను నెంబర్ చూసి మేము కాల్ చేశారు. తర్వాత వచ్చేసి మొత్తం ఎన్ని ఎకరాలు వేరుశెనగ సాగు చేస్తున్నారు మీరు? 8 ఎకరాలు. 8 ఎకరాలు. 8 ఎకరాల్లో మన అవని శుద్ధి ఎన్ని ఎకరాలకు వాడడం జరిగింది? 1 ఎకరాకు మాత్రమే వాడినారు. సరే, ఇప్పుడు ఎకరా పొలం వచ్చేసి ఏం రకం అది? ట్యాగ్ 24. ట్యాగ్ 24 1 ఎకరంలో మాత్రమే అవని శుద్ధిని వాడడం జరిగింది. ఎన్ని దఫాలకు అవని శుద్ధి వాడారు మీరు? 2 దఫాలు వాడారు. ఎప్పుడెప్పుడు వాడడం జరిగింది? ఇత్తనం వేసినాక మళ్ళా 30 రోజులకు విత్తనం వేసిన రోజు ఒక దఫాలో ఇచ్చారు. మళ్ళీ తర్వాత వచ్చేసి 30 రోజుల్లో ఒకసారి ఇచ్చారు. విత్తనం ఇచ్చిన రోజు ఏమన్నా మందు సంచుల్లో కల్పించారా? అదే కాంప్లెక్స్ ఎరువులో కల్పించారా? ఇసుకలో కలిపి చల్లినారు. ఓకే. 1 ఎకరంలోనే 1 ప్యాకెట్ చల్లడం జరిగింది, 1500 గ్రాముల ప్యాకెట్. తర్వాత వచ్చేసి 30 రోజులప్పుడు మళ్ళీ అప్పుడు కూడా ఇసుకలోనే బాగుంటది. అవును. అంటే ఆ ఎకర పొలంలో ఎటువంటి మందు సంచులు అయితే వాడలేదు, ఇప్పుడు వరకు వాడలేదు. ఓకే. మరి మిగిలిన 7 ఎకరాల పొలానికి ఈ ఎకర పొలానికి ఏమైనా తేడా చూసారా? మొక్క పెరగడంలో అయితేనేమి, మొక్క రావడం అయితేనేమి ఉంది, వారా ఉంది. ఎట్లా ఏమేమి తేడా ఉంటుంది? ఇది 3 సార్లు వేసింది. అంటే మన ఎకర పొలం వచ్చేసి 1 సంవత్సరంలోనే 3 దఫాలుగా పంట పండించడం జరిగింది ఆ ఎకర పొలాన్ని. ఎప్పుడు వేయడం జరిగింది? అది పోయిన 2022 అక్టోబరు వేసింది. 2022 అక్టోబర్ 1 పంట. 2023 ఫిబ్రవరి 14 1 పంట. ఫిబ్రవరిలో 1 పంట ఈ 2023లో. ఇప్పుడు మళ్ళా మరి ఈ 2023 అక్టోబర్ లో మళ్ళీ 1 పంట వేయడం జరిగింది. అంటే ఒకే సంవత్సరంలోనే 3 పంటలు తీయడం జరిగింది ఆ ఎకర పొలంలో. అంటే అక్కడ పంట మార్పిడి జరగలేదన్నమాట. జరగలేదు. 3 పంటలు ఆ వేరుశెనగ వాడడం జరిగింది. అయితే మీరు మొత్తం 8 ఎకరాలు వేరుశెనగ సాగు చేసినారు కదా. మొత్తం 8 ఎకరాల్లోన కేవలం 1 ఎకరాకు మాత్రమే అవును శుద్ధి వాడడం జరిగింది కదా. అప్పుడు పైరులో ఏమైనా తేడా చూసింటారా? మొక్క ఎదుగుదల అయితేనేమి బాగుండేది. ఆ పొలానికి ఈ పొలానికి ఏం తేడా ఉండేది? ఎదుగుదల బాగుండేది, అంత నలుపు ఉండేది, దిగుబడి బాగా వచ్చింది. అయితే ఆ ఎకర పొలంలో ఏమైనా దిగుబడి తేడా చూసింటారా ఈ సంవత్సరం? మళ్ళీ పోయినసారి 3 దఫాలుగా సాగు చేసినప్పుడు ఎన్ని క్వింటాలు వచ్చేది మనకు దిగుబడి? 16, 17 అయినాయి. 16, 17 క్వింటాలు వచ్చినాయి ఎకరంలోనే. ఇప్పుడు 1 క్వింటాల్ 2 క్వింటాలు జాతి ఉంటాయి. ఒక 2 క్వింటాలు అధికంగా వచ్చినట్టు. మళ్ళీ ఎన్ని క్వింటాలు వచ్చినట్టు? తగ్గాలి కదా? అవును, 3 సార్లు వేసినాం కదా ఇయర్కు, తగ్గాలి కాబట్టి పంట మార్పిడి చేయలేదు. ఒకే సంవత్సరంలోనే 3 దఫాలుగా వేరుశెనగనే సాగు చేయడం వల్ల పంట దిగుబడి తగ్గాలి కదా అంటున్నారు. తగ్గాలి. అవును, అట్లా పెరిగింది ఆ ఎకరా వరకు. ఆ ఎకరం వరకు పెరిగింది. క్వాలిటీ ఏమైనా తేడా చూసారా? వేరుశెనగ ఎట్లుంది క్వాలిటీ? బాగా నాణ్యము, గింజ నాణ్యత, వైట్ కాయ బాగా సాగడము బాగుంది. ఓకే. అది క్వాలిటీ బాగుండేదన్న ఇక్కడనే విత్తనానికి రైతులు తీసుకున్నారు. అంటే నాణ్యత బాగుండడానికి ముందుకు విత్తనాలు విత్తుకోవడానికి ఇక్కడ తీసుకోవడం జరిగింది వాటిని. అంటే క్వాలిటీ బాగా వచ్చింది అక్కడ ఆ ఎకర పొలంలో. వాడుకోవచ్చుంటారా జగన్నాథ్ రెడ్డి గారు? వాడుకోవచ్చు. ఈ 8 ఎకరాలు వచ్చేసి పామిరెడ్డి రెడ్డి గారు వచ్చేసి యాజమాన్యం వహిస్తా ఉంటారు. ఆయన అవని శుద్ధి వేయడం చూశారు. ఈ పొలాలకు మొత్తం ఆయనే యాజమాన్యం వహిస్తూ ఉంటారు. ఆయన మాటలు కూడా తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వేరుశెనగ వేసినారు? 8 ఎకరాలు వేసినారు. 8 ఎకరాలు. ఓకే. మన అవని శుద్ధి ఎన్ని ఎకరాలకు వాడడం జరిగింది? 1 ఎకరంలో వాడింటే బాగానే వచ్చింది. దానికి ఆ 7 ఎకరాలకు ఆ ఎకరాకి ఏమైనా తేడా ఉందా? తేడా ఉంది. ఏమిట్లో తేడా ఉంటది? కాపు
సంవత్సరానికి 3 పైర్లు తీసినాం. 3 ఒక పైర్ల సంవత్సరం దిగుబడి ఏం మీద రాలే, 3 బాగా